నమస్కారం. ఈ రోజు సుఖీభవలో మా వాడు అస్సలు తినట్లేదు, సరిగా తినక మా పిల్లలు బాగా చిక్కిపోతున్నారు అని ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు పక్కింటి వాళ్లతోనో డాక్టర్లతోనో వాపోవటం నిత్యం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఆకలి దప్పుల్ని తీర్చుకోవటం అన్నది ప్రకృతిలో ఏ ప్రాణికైనా అత్యంత సహజమైన ప్రక్రియ. మరైతే ఈ సహజ సిద్ధ ప్రకృతి నియమం చిన్నపిల్లలకు వర్తించదా? పిల్లలెందుకు అన్నం తినే దగ్గర తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ ఉంటారు? తల్లులు ఎందుకలా పిల్లలు వెంటపడి మరీ తిండిని నోట్లో కుక్కుతూ ఉంటారు? పిల్లలకు తిండి తినిపించాలంటే ఇంట్లో చిన్నపాటి యుద్ధం జరగాల్సిందే అనేలా పరిస్థితి ఎందుకు శృతిమించింది? అసలింతకు మన పిల్లలకు మనం నిజంగానే సమతులాహారం తినిపిస్తున్నామా అన్నట్లు వాస్తవంగా పిల్లలు ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? పిల్లల తిండి తిప్పల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మన దేశంలో 45% పిల్లలు పోషకాహార లోపం సమస్యతో బాధపడుతున్నారని ఓ సర్వే నివేదిక. ఇది నిజంగా అందరినీ కలవరపెట్టే సామాజిక సమస్య. ఇదే దేశంలోని కొద్దో గొప్పో శాతం పిల్లలు విపరీతమైన జంక్ ఫుడ్ అలవాట్ల బారిన పడి ఊబకాయలుగా తయారవుతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఈ రెండింటికీ చెందని మధ్యతరగతి పిల్లలది మరో ప్రత్యేక కేటగిరీ. ఈ పిల్లల ఆహారపు అలవాట్లు ఇటీవలి కాలంలో అత్యంత చిత్రంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో నివసించే వారిలో అధిక శాతం తల్లులు పిల్లలకు కేవలం తిండి తినిపించడంపైనే శృతిమించిన శ్రద్ధ కనబరుస్తారని, అది బెడిసికొట్టి మొదటికే మోసం వచ్చి పిల్లలు అసలు అన్నం తినాలంటేనే మారాం చేసే మొండి ఘటాలుగా తయారవుతుంటారని చెబుతున్నారు డాక్టర్లు. సమస్య తల్లుల వైపు నుంచి మొదలై చివరకు దాని పర్యవసానం పిల్లల తిండి తిప్పల్లో కనిపిస్తుంటుందని డాక్టర్లు సెలవిస్తుంటారు. నేచర్ హ్యాస్ గాట్ ఎ పర్ఫెక్ట్ డిజైన్. ప్రకృతి ఎంతో సుందరంగా, సవ్యంగా ఇది తీర్చిదిద్దబెట్టింది. జీవ పదార్థాల్లో, మిగతా జంతువుల్లో చూస్తూ ఉంటే డిమాండ్ అండ్ సప్లై బేసిస్ మీద ఉంటుంది. ఇదంతా ఆకలి కాగానే కుక్కపిల్ల మరుగుతుంది, పెట్టేవారు కోరుకోదు, పెట్టినప్పుడు తింటుంది, దాని కడుపు నిండా తింటుంది, ఎక్కువైతే ఇడిచిపెడుతుంది. ఆకలి అయితే ఆవు దూడ కూడా గడ్డి వేస్తుంది, కడుపు నిండగానే ఊరుకుంటుంది. అలాగే మన పిల్లలకు కూడా పుట్టగానే కెవ్వున కేకేస్తారు, ఆ తర్వాత ఆకలి అయితే ఏడుస్తారు, ఏడిస్తే వాళ్ళ అమ్మ పాలిస్తుంది, పాలు లాగానే ఊరుకుంటారు, పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ ఏడుస్తారు, తల్లి ఇస్తుంది. అంటే పిల్ల ఏడుస్తుంది, తల్లి పాలిస్తుంది. అంటే పిల్ల నాకు ఆకలి అవుతుంది అని డిమాండ్ చేయడము, తల్లి సప్లై చేయడం, అలాగే కొనసాగించడము మన ధర్మము. ఎప్పుడైతే డిమాండ్ ఉన్నప్పుడు సప్లై చేస్తే దానికి విలువ ఉంటుంది. ఈ ఉన్నత వర్గాల్లో, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ లేకున్నా సప్లై చేయడం వల్ల కూడా చాలామందికి ఇబ్బందులు అవుతున్నాయి. చిన్నపిల్ల డాక్టర్లు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ హాస్పిటళ్ళల్లో కానీ, క్లినిక్లల్లో కానీ 100% వాళ్ళు డీల్ చేసేది మా పిల్లగాడు సరిగా తింటలేదు, తినాలంటే నన్ను కష్టపెడుతున్నాడు, నన్ను సతాయిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు, తినట్లేదు, నేను కుక్కుతా ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు, వాంతి చేస్తున్నాడు, బలవంతం చేస్తే వాంతి చేస్తున్నాడు. ఇవి బాధలు రోజు చిన్నపిల్లల డాక్టర్లు వింటున్నాయి, సర్ది చెప్పడం జరుగుతుంది. అయినా ఈ ధోరణి నడుస్తూనే ఉంది. అది ఎట్లా అంటే డిమాండ్ లేకుండా సప్లై చేసినప్పుడు వాళ్ళు తిరస్కార భావం ఉంటుంది. ఆ యుద్ధ వాతావరణం నుంచి పారిపోవాలని, అంటే ఆహారం పెట్టే సమయము బ్యాటిల్ జోన్ కావద్దు, మహాభారత యుద్ధం కావద్దు. చందమామ రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అంటూ చిన్నతనంలో తల్లులు ఎంచక్కా పాటలు పాడుతూ పిల్లలకు గోరుముద్దలు తినిపించడమనేది కాస్త వెనుకటి తరం వారికి చిరపరిచయమే. ఇప్పుడు అలాంటి కమనీయ దృశ్యాలు కనుమరుగైపోయి జీవితం మరీ యాంత్రికంగా తయారైపోయిందా అన్నట్టుగా
ఠంచన్గా టైం ప్రకారం ఆకలి వేసినా వేయకపోయినా పిల్లల్ని పట్టుకొని నోట్లో తప్పనిసరిగా ఏదో ఒకటి కుక్కాలి అన్నట్టుగా తల్లులు బలవంతం చేయడం, పిల్లలు దానికి ప్రతీకారంగా తినకుండా ముప్పు తిప్పలు పెట్టడం, వాంతి చేసుకోవడం, ఆ తరువాత తన్నులు, ఆపై బుజ్జగింపులు లాంటి సంఘటనలు ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా నేడు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల డాక్టర్ల దగ్గరకొచ్చే కేసుల్లో దాదాపు 50% పైగా తమ పిల్లలు సరిగ్గా తినట్లేదనే ఫిర్యాదులే ఉంటాయట. సంతోషంగా ఉన్నప్పుడే మనం ఎక్కువ తినగలుగుతాము, దుఃఖంగా ఉన్నప్పుడు తక్కువ తింటాము. మరి వాడిని దుఃఖపెట్టి ఏడిపించి తినిపిస్తానంటే వాడు మొత్తం ఎంత తినాలో అంత తినలేడు. ఒకవేళ ఫోర్స్ చేసి తినిపిస్తే వాంతి చేస్తాడు, బెడకమంటాడు. వానికి స్వాతంత్రం కావాలి, వాని ఇష్టం ఉన్నట్టు తినడం వానికి కావాలి. కనుక ప్రకృతి సహజంగా మనం తినిపించడం నేర్పియాలి పిల్లలకు. చిన్నపిల్లలు దే ఆర్ వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు. వాళ్ళకి ఆకలి అంటే ఏందో తెలుసు, ఆకలి అనగానే ఎలా అడగాలనో తెలుసు. అడిగినప్పుడు ఆ టైంలో మనం పెట్టడం మన ధర్మం, అడగడం మన హక్కు, పెట్టడం మన బాధ్యత. అలాగే కడుపు నిండగానే ఆగుతారు వాళ్ళు, ఎక్కువ పెడితే మూడు తిప్పుతారు, తినరు, ఇంకా జబర్దస్త్ చేస్తే వాంతి చేస్తారు. ఎప్పుడు తినాలి వాళ్ళకి తెలుసు, ఎప్పుడు ఆగాలి కూడా వాళ్ళకి తెలుసు. ఇది ప్రకృతి నిర్మాణ వ్యవస్థ. దీన్ని మనం అర్థం చేసుకోకుండా ఎమోషన్స్లో మునిగిపోయి తల్లి, వెన్ ద ఎమోషన్స్ రెయిన్ సుప్రీం ద జడ్జిమెంటల్ కెపాసిటీ విల్ బి లాస్ట్. మెదడు పనిచేయదు తల్లికి, ఎందుకంటే తల్లి ఎప్పుడు గుండెనే ఎక్కువ వాడుతుంది, మెదడు వాడేది తక్కువ పిల్లలు తినిపించేటప్పుడు. కనుక మెదడు కూడా కొద్దిగా వాడితే సంతోషం. వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో ప్రకృతి సహజంగా ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినదు, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు కడుపు నిండింది, వాళ్ళ అనుకూలంగా మనం ఇచ్చినట్టయితే ఏ బాధ ఉండదు. దే ఆర్ ద బెస్ట్ జడ్జ్ వెన్ టు ఈట్, హౌ మచ్ టు ఈట్, వాట్ టు ఈట్ ఆల్సో. జీవకో రుచి పురేకో బుద్ధి. ఎవరి నాలుకకు కొన్ని ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. వాళ్ళకి ఇష్టమైనవి మనం పొందుపరిచి దాంట్లో పెట్టాలి. ఇలా చేసినప్పుడు ప్రకృతి సహజంగా వాళ్ళు తినగలుగుతారు, దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. ఈ సూక్ష్మాన్ని గ్రహించక, ఈ సత్యదర్శనం చేయక తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లల్ని ఏడిపిస్తూ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్లను కూడా ఏడిపిస్తూ పని తీసుకుంటున్నారు. ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే అందరి కష్టాలు తీరుతాయని నేను అనుకుంటున్నాను. బలవంతం చేసి మాత్రం ఏ పిల్లలకు ఆహారం పెట్టవద్దు. ఇట్స్ ఎ చైల్డ్ రైట్స్ వయలేషన్, బాలల హక్కుల ఉల్లంఘన. ఇట్ బికమ్స్ అండర్ చైల్డ్ అబ్యూజ్ అని మీరందరూ తల్లిదండ్రులు గమనించదగ్గ విషయము. వెనుకటికి ఒక్కొక్క తల్లికి 7-8 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 2 జనరేషన్ 3 జనరేషన్ మొత్తం 7 మంది పిల్లలకి ఇలా పట్టుకొని తినిపించడం అనేది ఏ తల్లికి సాధ్యం కాదు. వాళ్ళకి పనులు ఉండే దంచేది, చేదేది, ఇసిరేది, ఊడ్చేది, అన్ని పనులు ఉండేవి. కనుక పిల్ల అమ్మ ఆకలి అవుతుందంటే తినిపించడానికి ప్లేట్లు పెడితే తినేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అది గమనించకుండా పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వాని ఎత్తుకొని వాని బుజ్జగించి వాని ఏడిపించి కుక్కి పెట్టి వాంతి చేసి మళ్ళా పెట్టి ఇలా 2 గంటలు పొద్దున, 2 గంటలు మధ్యాహ్నం, 2 గంటలు సాయంత్రం టైంపాస్. ఎవరికి లాభం? తల్లికి లాభం లేదు, పిల్లకి లాభం లేదు, కుటుంబానికి లాభం లేదు, ఎవరికి లాభం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఓ సామెత నిజమే. తల్లిదండ్రులే ఇంట్లో జంక్ ఫుడ్ తినడం, విపరీతంగా కోలాలు తాగటం, శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయటం లాంటి అనారోగ్యకర అలవాట్లను కొనసాగిస్తుంటే అవే అలవాట్లు పిల్లలకు సంక్రమిస్తాయి. ఫలితంగా బాల్యంలోనే పిల్లల్లో అనారోగ్యానికి బీజాలు పడతాయి. పిల్లల చక్కటి ఆహారపు అలవాట్ల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దాగుడు మూతలు, గోళీకాయలు, బొంగరాలు, కబడ్డీలు, ఖోఖోలు, వీటితో పాటే బడికెళ్లడం, సరదాగా చదువుకోవడం, ఇది ఒకప్పటి పిల్లల ఆటపాటలు, చదువు సంధ్యల చిత్రం. కంప్యూటర్లో లేదంటే సెల్ ఫోన్లలో టెంపుల్ రన్, క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ ఆడడం, టీవీల్లో కార్టూన్ షోలకి, క్రికెట్లకి పరిమితమైపోవడం, పొద్దస్తమానం ట్యూషన్లు, హోంవర్కులు, పరీక్షలు, ర్యాంకులు, ఇది నేటి పిల్లల ఆటపాటలు, చదువు సంధ్యల ముఖ చిత్రం.
ఇటీవలి కాలంలో పిల్లల్లో ఆహారపు అలవాట్లు చిత్ర విచిత్రంగా తయారవడం, అసలేమాత్రం శారీరక శ్రమ లేకపోవడం కారణంగా చిన్నారుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే స్వీట్లు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, కోక్ పానీయాలు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయి కొవ్వుగా మారిపోయే జంక్ ఫుడ్స్కి పిల్లలు ఇటీవలి కాలంలో బాగా అలవాటు పడిపోతున్నారు. దీనికి తోడుగా ఏమాత్రం ఆటలు, శారీరక శ్రమ లేకపోవడం, పైగా చదువుల ఒత్తిళ్లు ఇవన్నీ కలగలిసి చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా తలెత్తేలా చేస్తున్నాయి. ఇక జంక్ ఫుడ్ అనేది కొత్తగా వచ్చిన మహమ్మారి. ఈ జంక్ ఫుడ్ అనేది ఈ 100-200 సంవత్సరాల నుంచే మొదలైంది. ఇది జంక్ ఫుడ్ అంటే అర్థం ఏంటిది? వ్యర్థమైన పదార్థము, శరీరానికి పనికిరాని పదార్థము, శరీరానికి హాని చేసే పదార్థము అని అర్థం. 0 క్యాలరీస్, ఎంటీ క్యాలరీస్ అంటే దాంతో ఉపయోగం ఏం లేదు, చెడు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని దాని అర్థము. మనకు సహాయం చేయండి, మనకు దుష్ఫలితాలు ఇచ్చేది అని తెలిసి కూడా షోక్ కోసం తినడం. అంటే ఎట్లా? సిగరెట్ హానికరము అని తెలిసి సిగరెట్ తాగడం ఎట్లనో, ఆల్కహాల్ తాగితే మెదడు చెడిపోతుంది, లివర్ చెడిపోతుంది, శరీరం చెడిపోతుంది, ఆయువు తగ్గుతుంది అని తెలిసి కూడా తాగడం ఎట్లనో ఇది కూడా అంతే. జంక్ ఫుడ్ తింటే కూడా ఉబ్బకాయం వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ వస్తుంది, మోకాలు చిప్పలు అరిగిపోతాయి, ఎముకలు సన్నబడతాయి, మెత్తగా అవుతాయి, హార్మోన్ల సమస్య వస్తుంది. దాంట్లో ప్రతి సాఫ్ట్ డ్రింక్లో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ తీసుకుంటే దాంట్లో యాంగ్జైటీ మొదలవుతుంది. పిల్లలకు ఆందోళన, అగ్రెసివ్నెస్, స్టబన్ బిహేవియర్, ఎదురు తిరగడం, కొట్లాడే ప్రవృత్తి కలగడం, ఇటువంటి మానసిక లక్షణాలు ఉంటాయి. దాంతో కడుపుకు కష్టము, శ్వాసనాళానికి కష్టము, మెదడు ఆలోచన విధానానికి కూడా కష్టం అవుతుంది. ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబేసిటీ వస్తుంది, ఉబకాయం అనేది మహమ్మారి. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే సామాన్యమైనది, అన్నిటికంటే పెద్ద జబ్బు ఉబకాయం. దీంతో యుద్ధం చేయలేక కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు అయితే కడుపు కోసుకొని లోపల ఉన్న కొవ్వంతగా తీసేసి మళ్ళీ కోసుకొని పెట్టుకుంటున్నారు. కొంతమంది కడుపు సగం కోసేసి సగం పెట్టుకుంటున్నారు, దాని కెపాసిటీ లేకుండా. ఇంకోటి ఏం చేస్తున్నారు, దాన్ని మూతి బిగించేసి టైట్గా పెట్టి కొద్దిగానే దాంట్లో పోయేటట్టు చూస్తున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నారు ఉబకాయాన్ని చికిత్స చేయడానికి. పిల్లల తిండి దగ్గరకు వచ్చేసరికి ఎల్లు పీకి పందిరేయడాలు, తలప్రాణం తోకకు రావడాలు, పట్టపగలే చుక్కలు కనిపించడాలు, యుద్ధాలు జరిగిపోవడాలు సర్వసాధారణంగా చూస్తుంటాం. ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలంటే పిల్లలకు స్వతంత్రంగా తినడం అలవాటు చేయాలి. ఒక వయసొచ్చాక గోరుముద్దలు పెట్టడం లేదా బలవంతంగా తినిపించడం చేయరాదు. కోపం, చిరాకు, ఆదుర్దా లాంటి భావోద్వేగాలతో భోంచేస్తే పిల్లల్లో జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. అందుకే పిల్లల్ని తినమని బలవంతం చేయడం, తినేటప్పుడు వేగంగా తిను, చదువుకోవాలని వేపుకు తినడం కూడా మంచిది కాదని చెబుతున్నారు డాక్టర్లు. పిల్లలు తినేప్పుడు సంతోషంగా ఉండేలా చూడాలి. ఏదో ఒక పూట పిల్లలు అన్నం తినడం మానేసినా తినమని బలవంతం చేయకపోవడమే మంచిది. వారికి బాగా ఆకలి వేసినప్పుడే తింటారు. అయితే పిల్లలు తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, తిన్న తరువాత నోటిని బ్రష్ చేసుకోవడం లాంటివి అలవాటు చేయిస్తే మంచిది. ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చినాయి తిండి అవైలబిలిటీలో, ఆర్థిక వ్యవస్థలో కూడా. మనం షెడ్యూల్ అనేది ఇంపార్టెంటే. 3 మీల్స్ ఇవ్వాలి, 2 స్నాక్స్ ఇవ్వాలి పిల్లలకు. ఆ స్నాక్స్ ఇంట్లో తయారు చేయాలి, బయట నుంచి తీసుకురావద్దు. ఆహారం కూడా ఇంట్లో తయారు చేయాలి. అది కూడా హెల్దీ స్నాక్స్ పెట్టండి. అంటే పల్లీలు, బెల్లము, లడ్డూలు చేసి, చిక్కీలు చేసి రోజు ఒక లడ్డు ఇవ్వండి. పెసలు ఉడకబెట్టి నిండు గింజలతో మాల్లో పోసి పెట్టండి. శనగగింజలు గుడాలు చేసి పెట్టండి, బెబ్బర్లు పెట్టండి. ఇంట్లో ఇంకా వేరే మొక్కజొన్న కంకులు చేసి గారెలు చేసి ఇవ్వండి. అలా ఇంట్లో తయారు చేసి మన క్యులినరీ ఎక్స్పర్టైజ్ను కూడా ఎక్కువ చేసుకోవాలి. అంటే తల్లకు కూడా ఎంత తృప్తి, కొత్తవి నేర్చుకుందాం, కొత్తవి పెట్టగలిగినామనే తృప్తి కూడా తల్లకు కలగాలి. ఇంకోటి కొత్తగా మజా ఏమైపోయింది, ఎక్కడ చూడు ఏది ఇదో, ఇట్ బికమ్ యూనివర్సలైజేషన్. ఏంటిది? ఎవరి ఇంటికన్నా పోతే మంచిగా కోకాకోలా వాటర్, పెప్సీ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోసి ఇస్తున్నారు, ఏదో పెద్ద సొఫిస్టికేటెడ్ షెడ్యూల్ మాదిరిగా. అట్లా చూసినప్పుడు ఇదేదో విఐపి వచ్చిండు, విఐపి డ్రింకు, విఐపి పానీయము, కనుక మనం కూడా దాన్ని కోరుకోవాలని పిల్లలకు ఆశ కలుగుతుంది. అదే కావాలని అడుగుతారు, అదే ఇస్తాము, అదే అలవాటు అయిపోతుంది. బర్త్డే అయిందనుకో, బర్త్డే నాడు ఏం చేస్తున్నాం, పిల్లలకు
మనమే బజార్న పోయి అది కొనుక్కొని ఇది కొని చాక్లెట్ డబ్బాలు స్వీట్లు బేకరీ ఐటమ్లు కేకులు వీకులు కొనుక్కొచ్చి ఇంట్లో తయారు చేయకుండా పిల్లలకి ఇచ్చి ఈ బిడ్డ అని ఇంటింటికి తిప్పి ఇంట్లో ఇచ్చి స్కూల్కి పంపించి స్కూల్లో ఒక్కొక్కరికి అందరికీ అందించి ఇవ్వడం అనేది మంచిది కాదు. ఏదో ఎవడో అడ్డమైన వాడు వండింది పాచిపోయిన కూడు తెచ్చి ప్యాకింగ్ చేసింది అందరికీ పంచడం మంచిది కాదు. ఫ్రెష్గా ఇంట్లో తల్లి ప్రేమ ఉంటే తయారు చేయాలి. అన్నిటినీ ప్రేమతో అందరికీ పంచి తన బిడ్డ జన్మదినం నాడు ఆ ప్రేమను పంచుకోవాలి. కనుక మనం ఎట్లా తయారు చేస్తే అట్లా అవుతుంది పిల్లలు. ఈ స్వీట్ డ్రింక్స్ అనేది కోలా డ్రింక్స్ అనేది బంద్ చేయండి. కావాలంటే ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి ఫ్రెష్గా చేసి ఇవ్వండి. వచ్చిన వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి, పండ్లు కోసి ఇవ్వండి. ఇంకా ఇంటికి ఎవరి ఇంటికన్నా పోతే మీరు బేకరీ ఐటమ్లు అవి ఇవి కొనుక్కొని చాక్లెట్ డబ్బాలు కొనుక్కొచ్చి చేయబడదు. 5 పండ్లు తీసుకొని పోయి ఇవ్వండి. ఎంత పురాతన కాలం నుంచి మనకున్న సంస్కృతి అది. ఆ సంస్కృతిని గంగలో కలిపినారు. అన్ని కొత్తవి చెడ్డయి ప్యాక్డ్ ఫుడ్స్ అతిథులకు ఇచ్చేది అలవాటు ఈ మధ్యకాలంలో అలవాటైంది. అది చూసి పిల్లలు అదే మంచిదేమో అనుకొని అటువంటి అలవాట్లే నేర్చుకుంటున్నారు. అందుబాటులో ఇవన్నీ మనం పిల్లలకు ఇంట్లో పెడుతున్నాం కనుక అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుంది, అవి తినాలని కోరిక పుడుతుంది. ఇంట్లో అన్ని చాక్లెట్ డబ్బాలు పెట్టినావు, పిల్లలకు తెలుసు అది ఫ్రిడ్జ్లో ఉన్నాయని, ఆ కిటికీలో ఉన్నాయని తెలుసు. ఉన్నాయని తెలిసినప్పుడు ఎందుకు అడుగుతాడు. దుస్సంస్కృతి తయారైంది. అమెరికాకి వెళ్ళి ఎవడు వచ్చినా పెద్ద చాక్లెట్ డబ్బా తెచ్చి అదే పెద్ద గొప్ప పని చేసినట్టు ఇచ్చిపోతూ ఉంటారు. దీనంత దుర్మార్గం పని ఇంకేం లేదు. పండ్లు పుచ్చిపోవాలి, జబ్బులు రావాలి, వీడు చెడిపోవాలి, ఒబేస్ కావాలి, బ్లడ్ ప్రెషర్ రావాలి, షుగర్లు రావాలి పిల్లలకు పెద్దగైనాక కానీ చెప్పడం ఇండైరెక్ట్గా. ఇదంతా గమనించదగ్గ విషయం. ఎవరన్నా ఒకరు తిరస్కరించి ఇట్లా కాదు ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పే వాళ్ళు ఉంటే ఈ సంస్కృతి ఆగుతుంది. పిల్లలకు ఇంట్లో చేసే ఆహారం విలువ తెలియజెప్పాలి. చిన్నతనంలో శారీరక వ్యాయామాన్ని అలవాటు చేయాలి. ఇంట్లో వంట దగ్గర నుండి గార్డెనింగ్ దాకా అన్ని పనుల్లోనూ పిల్లల్ని భాగస్వాముల్ని చేయాలి. తద్వారా పిల్లల్లో చక్కటి ఆహారపు అలవాట్లను పెంపొందింపజేయవచ్చు. బాల్యాన్ని జబ్బుల ఊబి నుండి కాపాడే చక్కటి ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్ని ఇంటి పనుల్లో భాగస్వాముల్ని చేయడం అన్నది అత్యంత ప్రధానం. ముఖ్యంగా పిల్లల్ని మార్కెట్కి పంపి కూరగాయలు తెప్పించడం, గార్డెనింగ్ లాంటివి ఉంటే వాటిల్లో పని చేయించడం, ఇంకా వంటలు చేసేటప్పుడు కూరగాయలు కట్ చేయించడం, టీవీల్లో మునిగిపోయి టైం తెలియకుండా తినడం కాకుండా ఇంటిల్లిపాది ఒకేసారి కూర్చొని తినడం లాంటివి చేయడం ద్వారా పిల్లల్లో చక్కని ఆహారపు అలవాట్లను పాదుకొల్పవచ్చు. అలాగే బయట దొరికే జంక్ ఫుడ్, కోక్ పానీయాలు కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న సంప్రదాయ వంటలు, పానీయాలను పిల్లలకు అలవాటు చేయడం ద్వారా వారి ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. వీళ్ళను భాగస్వాములను చేయాలి. దేంట్లో భాగస్వామ్యం చేయాలి? మనం ఏం తింటున్నామో దాంట్లో భాగస్వాములను చేయాలి. ఎట్లా? మనం ఇంట్లో కూడా చిన్న కూరగాయల చెట్లు, తొట్టిలో చెట్టు కూరగాయలు, దానికి నీళ్ళు పోయడం, దానికి చేయడం, వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి దాంట్లో. అట్నే ఇంట్లో వండేటప్పుడు కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసి చెప్తూ ఉండాలి. ఈ కూరగాయ అంటే ఇది, దీని ప్రాముఖ్యం ఇది, దీని ప్రాముఖ్యం ఇది అని చెప్తూ ఉంటే వాళ్లకు భాగస్వామిగా అర్థమవుతుంది. వాళ్ళ దాంట్లో చెట్టుకు నీళ్లు పోసి పెంచి కాయ దెంపి కోసి వండినప్పుడు దాంతో అనుబంధం ఏర్పడుతుంది. ఇది నేను పెంచిన కాయ అని తినాలనే బుద్ధి పుడుతుంది. మనకు కూడా మన ఇంట్లో పండించినవి తినాలనే ఉబలాటం, సంతృప్తి ఎంత ఉంటుందో పిల్లలకు కూడా అలాగే ఉంటుంది. అంటే వాళ్ళని భాగస్వాములను చేస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. అలవాటు అల్కగా, ఈజీగా, సులభంగా వాళ్ళకు వంటబడుతుంది. చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు చిన్నపిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు చేయాలి అంటే మనం ఇంట్లో వండినవి తినాలి, బయట ఫుడ్ తినకుండా ఉండాలి. ఆహారం మంచిగా ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆహారం మంచిగా ఉంటే జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. ఒక ఆహార పోషణ సరిగ్గా మన పిల్లలకు అందియగలిగితే 42% మరణాలను మనము ఇమీడియట్గా తగ్గించవచ్చు మన దేశంలో. అంత ప్రాముఖ్యం ఉన్న సబ్జెక్ట్ ఇది. అందరి తల్లిదండ్రులు దీన్ని చాలా ఫోకస్ చేసి పాటుపడి క్రమశిక్షణతో అర్థం చేసుకొని పిల్లలను పెంచే కల్చర్, మన కల్చర్ అలవాటు పడేటట్టు
చూడండి. పిల్లలకు చదువు సంధ్యలతో పాటే ఆటపాటలు కూడా అత్యంత ముఖ్యం. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలకు పిల్లలు అతుక్కుపోకుండా ఆరుబయటకెళ్లి ఆడుకునేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఈ ఆటపాటల్లో అలసిపోతేనే పిల్లలకి ఆకలి విలువ తెలిసేది. అప్పుడే వారు మారాన్ చేయకుండా తింటారు. ఇక పిల్లలు జంక్ ఫుడ్కి దూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకుని ఇంట్లోనే కాస్త రుచికరమైన పదార్థాల్ని చేసి తినిపించేలా చూడడం తల్లుల బాధ్యత. పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు నేర్పిస్తే వారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. బాల్యంలో చక్కటి ఆహారపు అలవాట్లతో బాటలు వేస్తే తద్వారా భవిష్యత్తులో బంగారం లాంటి ఆరోగ్యం సొంతమవుతుందనే విషయాల్ని తెలుసుకుందాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.